A warm greetings to one and all. Welcome to the another new session, that is 3rd BSc 6th semester Mathematics Cluster B2 Special Functions Unit 3 Legendus Equation Part 4. In this session we discuss about the topic Rodriguez formula example problems. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, రాడ్రిగ్యూస్ ఫార్ములే. సో మనం ఎలా అయితే హెర్మైట్ పాలినామియల్, లెగ్రేస్ పాలినామియల్ రాడ్రిగ్యూస్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ లెజెండర్స్ ఈక్వేషన్లో కూడా రాడ్రిగ్యూస్ ఫార్ములాని మనం ప్రూవ్ చేస్తాం. సో అది ఏ ఫామ్లో ఉంటుందో చూడండి అమ్మా. ప్రూవ్ దట్ పిఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ n ఇంటూ d పవర్ n ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n బై dx పవర్ n. ఓకేనమ్మా, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. సో ప్రూఫ్ చూడండి, లెట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. y అనే వాల్యూని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n కింద కన్సిడర్ చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే సో dy బై dx ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ n. అంటే మనం ఏం ఫామ్లో రాసుకోవచ్చమ్మా, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో n ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్కి డెరివేషన్ ఇక్కడ ఎంత 2x. ఓకేనమ్మా. నౌ మల్టిప్లై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో మల్టిప్లై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1తో బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 2xn ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 2xn ఇంటూ ఇక్కడ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. ఇక్కడ పవర్ ఎంత ఉంది, n మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. సో పవర్స్ని యాడ్ చేస్తే 1 గెట్ క్యాన్సిల్, మనకు హోల్ పవర్ n ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2xn ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. సో ఎల్హెచ్ఎస్ సైడ్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని యూ కింద, dy బై dxని v కింద కన్సిడర్ చేస్తాం. అలాగే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఎక్స్ని యూ కింద, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ nని v కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఇక్కడ యూవీ ఫార్ములా తీసుకుంటున్నామంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే d పవర్ n బై dx పవర్ n అంటే ఎక్స్తో విత్ రెస్పెక్ట్ టు n టైమ్స్ మనం చేస్తున్నాం, అంటే యూవీ ఫార్ములా. ఓకేనమ్మా. సో డిఫరెన్షియేట్ n ప్లస్ 1 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ బై యూజింగ్ లెబ్నిట్జ్ రూల్. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్లో లెబ్నిట్జ్ రూల్ రాసాం కదమ్మా, n టైమ్స్ అయితే లెబ్నిట్జ్ రూల్ ఎలా వస్తుందో. సో ఇక్కడ మనకి n ప్లస్ 1 టైమ్స్కి డిఫరెన్షియేట్ చేస్తున్నాం బై యూజింగ్ ద లెబ్నిట్జ్ రూల్. ఓకేనా. లెబ్నిట్జ్ రూల్ ఫార్ములా ఏంటి మనకి, uv ఆఫ్ n ఈక్వల్ టు nc0 ఇంటూ un ఆఫ్ v ప్లస్ nc1 ఇంటూ un మైనస్ 1 ఇంటూ v1 ప్లస్ అండ్ సో ఆన్ ncn ఇంటూ uvn. ఓకేనమ్మా. సో వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. n ప్లేస్ని ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ చేయాలి, n ప్లస్ 1 టైమ్స్ చేస్తున్నాం. సో n ప్లస్ 1 c0 ఇంటూ un అంటే ఏంటి, ఇక్కడ మనకి un, u ప్లేస్ని ఇక్కడ మనం ఏం తీసుకున్నాం ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ v అంటే ఇక్కడ మనకి ఏంటమ్మా dy బై dx అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు dy ఇంటూ n ప్లస్ 2 బై dxn ప్లస్ 2 వన్ టైం డెరివేషన్. సో ఇక్కడ ఆల్రెడీ n ప్లస్ 1 ఉంది, ఇక్కడ ఇంకొక డెరివేషన్ ఉంది కాబట్టి d పవర్ n ప్లస్ 2 y బై dx పవర్ n ప్లస్ 2 ప్లస్ n ప్లస్ 1 c1 ఇంటూ, సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1కి డెరివేషన్ చేయాలి, వన్ టైం డెరివేషన్ ఇంటూ 2x. నెక్స్ట్ ఇంటూ v అంటే మనకి ఇక్కడ ఏంటి v 2 టైమ్స్ అంటే d పవర్ n ప్లస్ 2 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 1. అంటే ఇక్కడ మనకి u వాల్యూకి డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అలాగే v వాల్యూ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది డిఫరెన్షియేట్ అవుతుంది. ప్లస్ n ప్లస్ 1 c2 ఇంటూ 2xకి డెరివేషన్ 2 అండ్ d పవర్ n ప్లస్ 1 ఇంటూ y బై dx పవర్ n ప్లస్ 1 అంటే ఒక టర్మ్ తగ్గుతుంది కదమ్మా, అంటే d పవర్ y బై dx పవర్ y. అంటే వన్ టైం డెరివేషన్ చేస్తుంటే d పవర్ n, దాని తర్వాత డెరివేషన్ అప్లై చేస్తుంటే d పవర్ n ప్లస్ 1, నెక్స్ట్ టైం డెరివేషన్ చేస్తే d పవర్ n ప్లస్ 2, అలా మనం n ప్లస్ 1 టైమ్స్ డెరివేషన్ అప్లై చేస్తున్నాం. దాన్ని తర్వాత టర్మ్ అప్లై చేస్తే కనుక ఇక్కడ 2 ఉంది, 2 అనేది కాన్స్టెంట్ అయితే దీని యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది 0. సో u వాల్యూ అనేది 0 అవుతుంది అంటే ఆటోమేటిక్గా టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో దీని తర్వాత టర్మ్స్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ చూడండి,
2n ఇంటూ అక్కడ ఎక్స్ యూ వాల్యూ కింద ఎక్స్ అని v వాల్యూ కింద x² - 1 కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. అగైన్ విత్ రెస్పెక్ట్ టు n+1 టైమ్స్, సో n+1 c0 ఇంటూ x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్ n+1 c1 ఇంటూ xకి డెరివేషన్ 1, దీని తర్వాత డెరివేషన్ ఏమవుతుంది d⁻n ఇంటూ y బై dx⁻n. నెక్స్ట్ థర్డ్ టైం డెరివేషన్ చేసామనుకోండి, థర్డ్ టైం డెరివేషన్ చేస్తే మనకి u వాల్యూ ఏమవుతుంది 0, అంటే మొత్తం తర్వాత టర్మ్స్ అన్నీ కూడా మనకి ఏమైపోతాయి జీరోస్ అవుతాయి. ఓకేనమ్మా, విచ్ ఈజ్ దట్ ఇంప్లైజ్ n+1 c0 అంటే nc0 అన్నా ncn అన్నా వాల్యూ ఎంతమ్మా 1. సో 1 ఇంటూ x² - 1 ఇంటూ d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 ప్లస్ nc1 అంటే వాల్యూ ఎంత n ఇంటూ 2x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్ n+1 c2 అంటే nc2 అంటే n ఇంటూ n+1 బై 2 ఇంటూ 2 ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n. నెక్స్ట్ టర్మ్స్ అన్ని జీరోస్ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2n ఇంటూ 1 ఇంటూ x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్ n+1 c1 అంటే n+1 ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n. ఓకేనమ్మా, నెక్స్ట్ దట్ ఇంప్లైస్ x² - 1 ఇంటూ d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 ప్లస్ n+1 ఇంటూ 2x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 మైనస్ 2n ఇంటూ x⁻d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1. సో RHS టర్మ్స్ అన్నీ కూడా LHS సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ d⁻n బై dx⁻n మైనస్ 2n ఇంటూ n+1 ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు 0. RHSలో ఉన్న టర్మ్స్ అన్ని LHS సైడ్ తీసుకొస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే x² - 1 ఇంటూ d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 ప్లస్, సో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 2nx ప్లస్ 2x మైనస్, సో ఇక్కడ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1ని కామన్ తీస్తే, సో 2nx ప్లస్ 2x మైనస్ 2nx ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్, సో నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో నుంచి d⁻n ఇంటూ y బై dx⁻n టర్మ్ని కామన్ తీస్తే n² ప్లస్ n మైనస్ 2n² మైనస్ 2n ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x² - 1 ఇంటూ d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 ప్లస్ 2x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్, నెక్స్ట్ చూస్తే కనుక d⁻n ఇంటూ y బై dx⁻nని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందో చూడండి అమ్మా. సో ఇక్కడ 2nలో నుంచి 2n మైనస్ n అంటే మైనస్ n మైనస్ n, ఇక్కడ ఏమొస్తుంది మనకి మైనస్ n². ఓకేనమ్మా, ఇక్కడ చూస్తే కనుక 2nx గెట్ క్యాన్సిల్, సో 2x ఇంటూ d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్ ఆఫ్ మైనస్ n² మైనస్ n ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు 0. నౌ మల్టిప్లై విత్ -1తో మల్టిప్లికేషన్ చేస్తే, సో ఇక్కడ x² - 1 మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే 1 మైనస్ x² ఇంటూ d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 మైనస్ 2x d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1 ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు 0. పుట్ z ఈక్వల్ టు d⁻n ఇంటూ y బై dx⁻n. సో d⁻n ఇంటూ y బై dx⁻n ప్లేస్లో z కన్సిడర్ చేస్తున్నాం. సో దీనికి డెరివేషన్ అప్లై చేస్తే కనుక dz బై dx, నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ d⁻n ఉంది, మళ్ళీ డెరివేషన్ అప్లై చేస్తే d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1. నెక్స్ట్ సెకండ్ టైం డెరివేషన్ అప్లై చేస్తే dకి మళ్ళీ డెరివేషన్ చేస్తే d² బై dx² ఈక్వల్ టు d⁻n+1కి డెరివేషన్ చేస్తే d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2. సో
ఇక్కడ మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పైన ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే d⁻n+2 ఇంటూ y బై dx⁻n+2 ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, d²z/dx². ఓకేనా. సో అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 - x² ఇంటూ d²z/dx² మైనస్ 2x ఇంటూ ఇక్కడ ఏముంది d⁻n+1 ఇంటూ y బై dx⁻n+1. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, dz/dx ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ d⁻n ఇంటూ y బై dx⁻n. అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ z ఇంటూ z ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ లెజెండర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో లెజెండర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చమ్మా, z ఈక్వల్ టు c ఇంటూ pn ఆఫ్ x వేర్ c ఈజ్ కాన్స్టెంట్. c అనేది ఇక్కడ ఏంటి మనకి కాన్స్టెంట్. సో పుట్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1ని రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే z అనేది మనం ఏం తీసుకున్నాం, d⁻n ఇంటూ y బై dx⁻n ఎట్ x ఈక్వల్ టు 1 తీసుకుంటే కానీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, c ఇంటూ pn ఆఫ్ x అంటే c ఇంటూ pn ఆఫ్ 1. ఓకేనా. అంటే d⁻n ఇంటూ y బై dx⁻n ఎట్ x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు c pn ఆఫ్ 1 అంటే 1. ఓకేనమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. టు ఫైండ్ d⁻n ఇంటూ y బై dx⁻n ఎట్ x ఈక్వల్ టు 1. ఓకేనా. సిన్స్ y ఈక్వల్ టు x² మైనస్ 1 హోల్ పవర్ n ఈక్వల్ టు, సో x² మైనస్ 1 హోల్ పవర్ n విచ్ ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 1 అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² మైనస్ b². సో a² మైనస్ b² అంటే ఏం రాసుకోవచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n బై x మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n. Now differentiate n times by using Leibniz rule. సో differentiate n times చేయాలి. అగైన్ ఇక్కడ UV ఫార్ములాని అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు nc0 ఇంటూ x మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ d⁻n బై dx⁻n ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ nc1 ఇంటూ x మైనస్ 1 హోల్ పవర్ nకి డెరివేషన్ n ఇంటూ x మైనస్ 1 ఇంటూ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ d⁻n మైనస్ 1 బై dx⁻n మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n వీకి డెరివేషన్ ప్లస్ అండ్ సో ఆన్ ncn ఇంటూ d⁻n బై dx⁻n ఇంటూ x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్. సో d బై dx అంటే ఏం తీసుకుంటున్నా, x ప్లస్ 1 హోల్ పవర్ n అంటే n ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ 1. అదే సెకండ్ టైం డెరివేషన్ అప్లై చేస్తే దీనికి మళ్ళీ డెరివేషన్ చేయాలి అంటే n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ x ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ 2. అలా థర్డ్ టైం డెరివేషన్ అప్లై చేస్తే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ 3. అలా n టైమ్స్ మనం డెరివేషన్ అప్లై చేస్తే కనుక n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ 1 x ప్లస్ 1 హోల్ పవర్ n మైనస్ n అంటే మనకి అక్కడ వాల్యూ ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ 1 వాల్యూ ఎంతమ్మా, n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత 1. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 ఇంటూ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ x ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ 1 హోల్ పవర్ n. Now put x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే d⁻n ఇంటూ y బై dx⁻n ఈక్వల్ టు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది 0. ఇక్కడ కూడా వాల్యూ 0 అండ్ సో ఆన్ అన్ని జీరోస్ అయితే లాస్ట్ టర్మ్ మాత్రం ఏమవుతుంది చూడండి n ఫ్యాక్టోరియల్ ఇంటూ x ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 హోల్ పవర్ n. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు d⁻n ఇంటూ y బై dx⁻n అట్ x ఈక్వల్ టు 1 ప్లేస్లో n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ n. ఇఫ్ దేర్ ఫోర్ pn ఆఫ్ x ఈక్వల్ టు 1 బై c ఇంటూ z. pn ఆఫ్ x అనేది మనం ఏం తీసుకోవచ్చు 1 బై c ఇంటూ z. సో ఇక్కడ 1 బై c ఇంటూ z అని అలా ఎందుకు వచ్చిందంటేనమ్మా ఆల్రెడీ మనం z ఈక్వల్ టు c ఇంటూ pn ఆఫ్ x అని ఒక సొల్యూషన్ తీసుకున్నాం కదా. సో దాని నుంచే మనకి 1 బై c ఇంటూ z ఈక్వల్ టు pn ఆఫ్ x అని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ 1 బై c 1 బై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ ఇంటూ d పవర్ n ఇంటూ y బై dx పవర్ n. ఓకేనా.
Now Pn of x equal to 1 by 2 power n into n factorial into d power n into y ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ హోల్ పవర్ n బై dx పవర్ n. ఓకేనమ్మా. సో ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్, హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండమ్మా. క్వశ్చన్, షో దట్ p నాట్ ఆఫ్ x ఈక్వల్ టు 1, p1 of x equal to x, p2 of x equal to 3x square minus 1 by 2, p3 of x equal to 1 by 2 into 5x cube minus 3x, and p4 of x equal to 35x power 4 minus 30x square plus 3 by 8. Now from the generating function, so మనం ప్రూవ్ చేసిన కండిషన్స్ ఇవ్వం. సో జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ పవర్ n ఇంటూ pn ఆఫ్ x. సో జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా రాసుకుంటాం. వీ నో దట్ 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ 1 by 2 ఈక్వల్ టు ఫార్ములాని యూజ్ చేస్తామమ్మా. 1 ప్లస్ 1 by 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 3 by 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 into 3 into 5 by 2 into 4 into 6 into x cube plus and so on. సో ఈ టర్మ్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా, 1 మైనస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 1 మైనస్ 1 by 2ని ఎలా రాసుకోవచ్చు, ఈ రెండు టర్మ్స్లో నుంచి హెచ్ని కామన్ తీస్తారు, మైనస్ హెచ్ని కామన్ తీస్తే 1 మైనస్ హెచ్ ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ మైనస్ 1 by 2 కింద రాసుకోవచ్చా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 by 2. సో ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా రాసుకున్నాం కదా, ఇక్కడ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏముంది 1, సో 1 ప్లస్ 1 by 2 ఇంటూ ఎక్స్ అంటున్నాం. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, హెచ్ ఇంటూ 2x మైనస్ హెచ్, ఓకేనా, ప్లస్ 1 ఇంటూ 3 by 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 by 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ అంటే హెచ్ క్యూబ్ ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 by 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ హెచ్ పవర్ 4 ఇంటూ 2x మైనస్ హెచ్ హోల్ పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ఫార్ములా రాసుకుంటున్నాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి అమ్మా నెక్స్ట్. సో హియర్ 1 ప్లస్ 1 by 2 ఇంటూ హెచ్ ఇంటూ 2x మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 1 into 3 by 2 into 4 into h square into, it is in the form of a minus b whole square అంటే a square అంటే 4x square plus h square minus 4xh plus 1 into 3 into 5 by 2 into 4 into 6 into h cube into, it is in the form of a minus b whole cube. a minus b whole cube అంటే ఏం రాసుకోవచ్చమ్మా, a cube అంటే 8x cube minus b cube అంటే h cube మైనస్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి అంటే 3 ఇంటూ 2x స్క్వేర్ ఇంటూ మైనస్ హెచ్ ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3 ఇంటూ 2x ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 by 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ హెచ్ పవర్ 4 ఇంటూ, సో మనం ఏ ఫార్ములా రాసుకోవచ్చమ్మా, a మైనస్ బి హోల్ పవర్ 4, హోల్ పవర్ 4 అంటే ఏం రాసుకోవచ్చు, 4x స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 4x హెచ్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఆల్రెడీ మనకి జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఫార్ములా మనకి ఏం తెలుసు, సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ పవర్ n ఇంటూ pn ఆఫ్ x ఈక్వల్ టు, సో ఈక్వల్ టు 1 ప్లస్ xh మైనస్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ 3 by 8 ఇంటూ 4x స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ పవర్ 4 మైనస్ 4x హెచ్ క్యూబ్ ప్లస్ 5 by 16 into 8x cube into h cube minus h power 6 minus 12x square h power 4 plus 6x h power 5 plus 35 by 128 into h power 4 into 16x power 4 plus h power 4 plus 16x square h square plus 2 into 4x square h square plus 2 into h square into minus 4xh plus 2 into minus 4xh into 4x square ప్లస్ అండ్ సో ఆన్. సో మనం సింప్లిఫై చేస్తే నెక్స్ట్ కండిషన్ చూడండి అమ్మ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ xh మైనస్ హెచ్ స్క్వేర్ బై 2 ప్లస్ 3 by 8 ఇంటూ 4x స్క్వేర్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ పవర్ 4 మైనస్ 4x హెచ్ క్యూబ్ ప్లస్ 5 by 16 ఇంటూ 8x క్యూబ్ హెచ్ క్యూబ్ మైనస్ హెచ్ పవర్ 6
minus 12x square h power 4 plus 6x h power 5 plus 35 by 128 into x 16x power 4 h power 4 plus h power 8 plus 16x square h power 6 plus 8x square h power 6 minus 8x h power 7 minus 32x cube h power 5 plus and so on. సో ఇక్కడ మొత్తం h టర్మ్స్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. దట్ ఇంప్లాయిస్ సో ఇక్కడ సమ్మేషన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అంటే n ప్లేస్లో 0 1 2 అండ్ సో ఆన్ n ప్లేస్లో ఇన్ఫినిటీ వరకు మనం పెట్టుకోవచ్చు. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి h పవర్ 0 p0 ఆఫ్ x ప్లస్ h పవర్ 1 ఇంటూ p1 ఆఫ్ x ప్లస్ h స్క్వేర్ p2 ఆఫ్ x ప్లస్ h క్యూబ్ p3 ఆఫ్ x ప్లస్ అండ్ సో ఆన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు LHS కండిషన్ అయితే ఏం మారలేదు 1 ప్లస్ xh మైనస్ h స్క్వేర్ బై 2 ప్లస్ 3/8 ఇంటూ 4x స్క్వేర్ h స్క్వేర్ ప్లస్ h పవర్ 4 minus 4x h cube plus 5/16 into 8x cube h cube minus h power 6 minus 12x square h power 4 plus 6x h power 5 plus 35 by 128 into 16x power 4 into h power 4 plus h power 8 plus 16x square h power 6 plus 8x square h power 6 minus 8x h power 7 minus 32x cube h power 5 plus and so on. Now comparing the quotients of like terms. So both sides quotients అనేవి కంపేర్ చేస్తే ఫస్ట్ h పవర్ 0 నెక్స్ట్ h పవర్ 1 నెక్స్ట్ h స్క్వేర్ తర్వాత h క్యూబ్ తర్వాత h పవర్ 4 అలా ప్రతి టర్మ్ అనేది మనం కంపేరింగ్ చేసుకుంటే సో p0 ఆఫ్ x ఈక్వల్ టు h పవర్ 0 వాల్యూ ఏముందో చూడండి. సో LH సైడ్ h పవర్ 0 ఉంది ఓకేనా అండ్ RHS సైడ్ ఏముంది h పవర్ 0 టర్మ్లో ఏమీ లేవు. సో మనకి ఇక్కడ వాల్యూ ఏముంది 1 ఉంది. సో p0 ఆఫ్ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ p1 ఆఫ్ x అంటే h పవర్ 1 టర్మ్ అంటే p1 ఆఫ్ x కోషంట్ ఇక్కడ ఎంత ఉంది h పవర్ 1. సో ఇక్కడ h పవర్ 1 కోషంట్ వాల్యూ ఎంతమ్మా x ఇంకెక్కడ కూడా x టర్మ్స్ లేవు చూడండి ఓకేనా. నెక్స్ట్ p2 ఆఫ్ x అంటే దాని యొక్క కోషంట్ ఏముంది ఇక్కడ h స్క్వేర్. సో ఇక్కడ LH సైడ్ h స్క్వేర్ కోషంట్ ఇక్కడ ఏముందమ్మా -1/2 ప్లస్ 3/8 ఇంటూ 4x స్క్వేర్ ఇంకెక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయా. నెక్స్ట్ ప్లస్ 5/16 ఇంటూ -12x ఇక్కడ కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు ఓకేనా. నెక్స్ట్ ఇంకెక్కడైనా క్వశ్చన్స్ ఉన్నాయేం చూడండి h స్క్వేర్. సో ఇక్కడ మనకి దీని నుంచి వచ్చిన టర్మ్ ఏంటి -1/2 ప్లస్ 3/8 ఇంటూ 4x స్క్వేర్ ఈక్వల్ టు -1/2 ప్లస్ 3/2 ఇంటూ x స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 1/2. నెక్స్ట్ p3 ఆఫ్ x అంటే కోషంట్ ఏముంది ఇక్కడ h క్యూబ్. సో RH సైడ్ h క్యూబ్ కోషంట్స్ ఏమున్నాయి చూడండి 3/8 ఇంటూ 4x ప్లస్ 5/16 ఇంటూ 8x క్యూబ్ ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకెక్కడైనా చూడండి ఇంకెక్కడైనా టర్మ్స్ ఉన్నాయా లేవు. సో అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది -12/x ప్లస్ 40x క్యూబ్ బై 16. సో సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు -3x/2 ప్లస్ 5x క్యూబ్ బై 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5x క్యూబ్ మైనస్ 3x/2. సిమిలర్గా p4 ఆఫ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. p4 ఆఫ్ x అంటే వాల్యూ ఏంటమ్మా మనకి h పవర్ 4. h పవర్ 4 అంటే ఏముంది చూడండి RHS సైడ్ 3/8 minus 60/16x square plus 560 into x power 4 by 128. So solve చేస్తే which is equal to 3/8 minus 15/4 into x square plus 70x power 4 by 16. So which is equal to 3/8 into 3/8 minus 15/4 into x square plus 35x power 4 by 8. So LCM తీస్తే 3 minus 30x square plus 35x power 4. Okay now. So therefore p4 of x equal to 35 into x power 4 minus 30x square plus 3/8. Okay now. Next. Second question. Express p of x equal to x power 4 plus 2x cube plus 2x square minus x minus 3 in terms of Legendre's polynomial. So Legendre's polynomial base చేసుకొని ఈ p of x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో p naught of x equal to 1. సో p1 of x equal to x లాస్ట్ ఎగ్జాంపుల్ నుంచి రాస్తున్నాం. p2 of x equal to 1/2 into 3x square minus 1.
p3 of x equal to 1 by 2 into 5x cube minus 3x, p4 of x equal to 1 by 8 into 35x power 4 minus 30x square plus 3. Now to find the value of x power 4, so 8p4 of x equal to 35x power 4 minus 30x square plus 3. ఓకేనా. సో దీని నుంచి మనకి 35x power 4 ఈక్వల్ టు 8p4 of x ప్లస్ 30x స్క్వేర్ మైనస్ 3. సో దాని నుంచి x power 4 ఈక్వల్ టు 1 by 35 ఇంటూ 8p4 of x ప్లస్ 30x స్క్వేర్ మైనస్ 3. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటేనమ్మా 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 30 by 35 అంటే సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 by 7 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3 by 35. నెక్స్ట్ 2p3 of x ఈక్వల్ టు 5x క్యూబ్ మైనస్ 3x. సో 5x క్యూబ్ ఈక్వల్ టు 2p3 of x ప్లస్ 3x, x క్యూబ్ని వీటి నుంచి ఈ 5ని తీసుకొచ్చేస్తే 1 by 5 ఇంటూ 2p3 of x ప్లస్ 3x. నెక్స్ట్ 2p2 of x ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 1. సో దీని నుంచి 3x స్క్వేర్ ఈక్వల్ టు 2p2 of x ప్లస్ 1. సో x స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 1 by 3 ఇంటూ 2p2 of x ప్లస్ 1. ఓకేనా. సో చూడండి అండ్ x ఈక్వల్ టు p1 of x, లాస్ట్ ప్రాబ్లం ఉన్న వాల్యూసే కదా మనం రాస్తుంది, అండ్ 1 ఈక్వల్ టు p0 of x. సబ్స్టిట్యూయింగ్ ద వాల్యూస్ ఆఫ్ x పవర్ 4 x క్యూబ్ x స్క్వేర్ వీ హ్యావ్. సో ఒక్కొక్క టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాము. దేర్ ఫోర్ p of x ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఏముంది x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. సో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ పాలినామిల్ ఇదేనమ్మా. సో అదే పాలినామిల్ రాస్తున్నాం. సో x పవర్ 4 అంటే ఏమొచ్చింది మనకి వాల్యూ 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 6 by 7 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3 by 35. తర్వాత x క్యూబ్ టర్మ్ ఎంత ఉంది 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. ఈ వాల్యూస్ ఏమి సబ్స్టిట్యూట్ చేయట్లేదు, అలాగే ఉంచేస్తున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 2x క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ 6 by 7x స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ ఉంది. సాల్వ్ చేస్తే 20 by 7 ఇంటూ x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ x ఉంది, మైనస్ 3 by 35 మైనస్ 3 అంటే ఎంత వస్తుందమ్మా మైనస్ 108 by 35 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 2 ఇంటూ సో x క్యూబ్ వాల్యూ ఉంది చూడండి అమ్మా. x క్యూబ్ ఎంత వచ్చింది మనకి 1 by 5 ఇంటూ 2p3 of x ప్లస్ 3x. అంటే మనం ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 2 by 5 ఇంటూ p3 of x ప్లస్ 3 by 5 ఇంటూ x ప్లస్ 20 by 7 ఇంటూ x స్క్వేర్ మైనస్ x మైనస్ 108 by 35. ఓకేనమ్మా. సో ఒక్కొక్క టర్మ్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 2 ఇంటూ 2 4 by 5 ఇంటూ p3 of x ప్లస్ 20 by 7 ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా 6 by 5 ఇంటూ x. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ టర్మ్ ఎంత వస్తుంది మైనస్ x ఉంది. సో సాల్వ్ చేస్తే 1 by 5 ఇంటూ x మైనస్ 108 by 35. ఓకేనమ్మా. సో x టర్మ్స్ని సాల్వ్ చేసుకుంటే మనకి వాల్యూస్ వస్తాయి. x టర్మ్ని సాల్వ్ చేస్తే 1 by 5 ఇంటూ x, లాస్ట్ టర్మ్ ఏముంది 108 by 35 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 4 by 5 ఇంటూ p3 of x వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 20 by 7 ఇంటూ x స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ టర్మ్ చూడండి ఎంత వచ్చిందో 1 by 3 ఇంటూ 2p2 of x ప్లస్ 1 అని ఉంది. అంటే 2 by 3 ఇంటూ p2 of x ప్లస్ 1 by 3 మల్టిప్లికేషన్ చేసి వేసాము ప్లస్ 1 by 5x మైనస్ 108 by 35 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 4 by 5 ఇంటూ p3 of x ప్లస్ 22 40 by 21 ఇంటూ p2 of x ప్లస్ 20 by 21. ఓకేనమ్మా. 20 by 21 ప్లస్ 1 by 5 ఇంటూ x మైనస్ 108 by 25 అని ఉంది. సో ఇక్కడ వాల్యూ 20 by 21 మైనస్ 108 by 35ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 224 by 105 వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 by 35 ఇంటూ p4 of x ప్లస్ 4 by 5 ఇంటూ p3 of x ప్లస్ 40 by 21 ఇంటూ p2 of x ప్లస్ 1 by 5 ఇంటూ x అంటే ఏం తీసుకున్నామా p1 of x మైనస్ 224 by 105 ఇంటూ 1 కింద తీసుకోవచ్చా. 1 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ p0 of x. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఓకేనమ్మా.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. షో దట్ ఫస్ట్ కండిషన్ Pn of 1 equal to 1. సెకండ్ కండిషన్ Pn of minus x equal to minus 1. Pn of x equal to నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. షో దట్ ఫస్ట్ కండిషన్ Pn of 1 equal to 1 and second condition Pn of minus x equal to minus 1 whole power n into Pn of x. ఓకేనా. హెన్స్ deduce Pn of minus 1 equal to minus 1 whole power n. ఓకేనమ్మా. సో ప్రూఫ్ చూడండి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం. We know that from the generating function 1 by minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into Pn of x. Suppose put x equal to 1. x place లో 1 ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 2h plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into Pn of 1. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఏం రాసుకోవచ్చమ్మా? a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ h హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 by 2 ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ఇంటూ Pn ఆఫ్ 1. సో 1 minus h whole power minus 1 equal to summation n equal to 0 to infinity h power n into Pn of 1. So summation n equal to 0 to infinity h power n into Pn of 1 equal to. So 1 minus x whole inverse expansion into 1 plus h square plus and so on h power n plus and so on. So then simple ga manam now comparing the quotient of h power n. So both sides comparing the quotients of h power n. h power n quotients both sides comparing cheste LHS side Pn of 1 undi, RHS side 1 undi. Therefore Pn of 1 equal to 1. Second then proof chudandama from the generating function 1 minus 2xh plus h square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity h power n into Pn of x. Now consider 1 plus 2xh plus h square whole power minus 1 by 2 equal to 1 minus 2x into minus h plus h square whole power minus 1 by 2 కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనమ్మా. సో బట్ 1 minus 2xh plus h square whole power minus 1 by 2 ఈక్వల్ టు. సో కండిషన్ కనుక మనకు అబ్జర్వ్ చేస్తే మనకి జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఏంటమ్మా సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ఇంటూ Pn ఆఫ్ x. బట్ ఇక్కడ మనకి ఏముంది హెచ్కి కూడా మైనస్ ఉంది. సో అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది 1 minus 2x into minus h plus of minus h whole square whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity. సో మైనస్ హెచ్కి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ హెచ్ హోల్ పవర్ n ఇంటూ Pn ఆఫ్ x. సో దేర్ ఫోర్ 1 minus 2x into minus h plus of minus h whole square equal to whole power minus 1 by 2 equal to summation n equal to 0 to infinity minus 1 whole power n into h power n into Pn of x, which is equation 1. Again 1 plus 2xh plus h square whole power minus 1 by 2 equal to ఈసారి xకి మైనస్ తీసుకుంటున్నాం. సో 1 minus 2 into minus x into h plus h square whole power minus 1 by 2. సో ఈసారి xకి మైనస్ తీసుకుంటాం కాబట్టి మనకి కండిషన్ ఏమొస్తుంది ఫ్రమ్ ద జనరేటింగ్ ఫంక్షన్ నుంచి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ h పవర్ n ఇంటూ Pn ఆఫ్ మైనస్ x, విచ్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. From 1 and 2 నుంచి we have summation n equal to 0 to infinity h power n into Pn of minus x equal to summation n equal to 0 to infinity minus 1 whole power n into h power n into Pn of x. So both sides the comparing the quotient of h power n. h power n quotients ni compare చేస్తే Pn of minus x equal to minus 1 whole power n into Pn of x. Now putting x equal to 1 we have Pn of minus 1 equal to minus 1 whole power n into Pn of 1. x place లో 1 పెడితే ఓకేనమ్మా. దట్ ఇంప్లైస్ minus 1 whole power n.
ఓకేనా, ఇంటూ పిఎన్ ఆఫ్ 1. సిన్స్ ఫ్రమ్ ద కండిషన్ 1 నుంచి పిఎన్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంతమ్మా 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n. సో ఇదేనమ్మా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి, ఇఫ్ n ఈక్వల్ టు 2m దెన్ పిఎన్ ఆఫ్ -x ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ పిఎన్ ఆఫ్ x. ఓకేనా, దెన్ p2m ఆఫ్ x ఈక్వల్ టు p2m ఆఫ్ x. n ప్లేస్లో 2m పెడితే ఇక్కడ మనకి వాల్యూ -1 హోల్ పవర్ 2m అంటే ఈవెన్ నెంబరే కదమ్మా, అంటే మనకి ఇక్కడ ప్లస్ అనేగా వస్తుంది. ఓకేనా, ఇఫ్ n ఈక్వల్ టు 2m ప్లస్ 1, ఒకవేళ ఆడ్ నెంబర్ తీసుకుంటే p2m ప్లస్ 1 ఆఫ్ -x ఈక్వల్ టు మైనస్ ఇంటూ p2m ప్లస్ 1 ఆఫ్ x. అగైన్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. దట్ ఈజ్ ఇఫ్ n ఈజ్ ఈవెన్ pn ఆఫ్ x ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్ ఆఫ్ x. n అనేది ఈవెన్ అయితే మనకు వచ్చే ఫంక్షన్ కూడా ఎలా ఉంటుంది, ఈవెన్ ఫంక్షన్ అయి ఉంటుంది. సపోజ్ n అనేది ఆడ్ అయితే కనుక pn ఆఫ్ x ఈజ్ ద ఆడ్ ఫంక్షన్ ఆఫ్ x. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ fn ఆఫ్ 0 pn ఆఫ్ 0 ఈక్వల్ టు ఫర్ n ఈజ్ ఆడ్ and pn of 0 equal to -1 whole power n by 2 into n factorial by 2 power n into n by 2 whole factorial whole square for n is even. n అనేది ఆడ్ అయితే కనుక pn of 0 equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. సపోజ్ n అనేది ఈవెన్ అయితే కనుక pn of 0 equal to -1 whole power n by 2 into n factorial by 2 power n into n by 2 whole factorial whole square. ఓకేనమ్మా, సో సొల్యూషన్ చూడండి, we know that pn of x equal to మనం ఆల్రెడీ ఒక జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా, 1 into 3 into 5 and so on 2n minus 1 by n factorial into x power n minus n into n minus 1 by 2 into 2n minus 1 into x power n minus 2 plus n into n minus 1 into n minus 2 into n minus 3 by 2 into 4 into 2n minus 1 into 2n minus 3 into x power n minus 4 plus and so on. So case 1 చూడండి, if n is odd, సపోజ్ ఇఫ్ n ఈజ్ ఆడ్ అయితే కనుక n ప్లస్ 1 వాల్యూ ఎంత తీసుకోవాలమ్మా 2m ప్లస్ 1. సో p2m ప్లస్ 1 ఆఫ్ x ఈక్వల్ టు, సో ఆల్రెడీ మనకి జనరల్ సొల్యూషన్లో మనం ఫస్ట్ కైండ్ ఆఫ్ లెజెండర్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం, అంటే pn ఆఫ్ x. సపోజ్ n అనేది ఆడ్ అయితే కనుక n ప్లస్లో వాల్యూ ఎంత తీసుకోవాలి మనం 2m ప్లస్ 1. సో p2m ప్లస్ 1 ఆఫ్ x ఈక్వల్ టు 1 into 3 and so on 2 into 2m ప్లస్ 1 minus 1 by 2m plus 1 whole factorial into x power 2m plus 1 minus 2m plus 1 into 2m by 2 into 4m plus 1 into x power 2m minus 1 plus and so on. n place లో 2m plus 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కండిషన్ వచ్చింది. we know that pn of minus x equal to minus 1 whole power n into pn of minus x. నెక్స్ట్ p2m plus 1 of minus x equal to n place లో 2m plus 1 సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 whole power 2m plus 1 into p2m plus 1 into x. That implies p2m plus 1 of minus x equal to minus 1 whole power 2m plus 1, which is odd value అయితే మైనస్ ఏ కదమ్మా వస్తుంది, minus p2m plus 1 of x. This is possible only when n equal to even number, 2m plus 1 is odd number, or by comparing the quotient of x power 2m plus 1 on both sides. Therefore both sides x power 2m plus 1 quotients ని కంపేర్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందమ్మా p2m plus 1 of 0 equal to 0. ఇక్కడ quotients మనం కంపేర్ చేస్తే ఏమున్నాయమ్మా x p2m plus 1 of 0 equal to 0. ఓకే, నెక్స్ట్ కేస్ 2, if n is even. n is even అయితే చూడండి ఒకసారి. నెక్స్ట్ n is even from the generating function నుంచి ఏం రాసుకోవచ్చమ్మా సమ్మేషన్ n equal to 0 to infinity h power n into pn of x equal to 1 minus 2xh plus h square whole power minus 1 by 2. Now put x equal to 0 and n equal to 2m. n అనేది ఒక 2m తీసుకుంటున్నాం and x equal to 0 తీసుకుంటే సమ్మేషన్ n equal to 0 to infinity h power n into pn of 0 equal to 1 minus 2 into 0 of h plus h square whole power minus 1 by 2. సో కండిషన్ సింప్లిఫై చేస్తే which is equal to 1 plus h square whole power minus 1 by 2. సో 1 ప్లస్ని మైనస్ ఇంటూ మైనస్ కింద రాసుకోవచ్చమ్మా, which is equal to 1 minus of minus h square whole power minus 1 by 2. So it is in the form of 1 minus x whole power minus 1 by 2. And
అంటే ఏం రాసుకోవచ్చమ్మా 1 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 3/2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో 1 ప్లస్ 1/2 ఇంటూ మైనస్ ఎక్స్ హెచ్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3/2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ హెచ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. So and all powers of h on right hand side are even, equating the quotient of h 2 power m on both sides. సో మనకి ఇక్కడ RHS సైడ్ ఉన్న h పవర్ కోషన్స్ అన్నీ కూడా ఈవెన్ వాల్యూసే వస్తాయి. సో నౌ కంపేరింగ్ ద కోషన్స్ ఆఫ్ h 2 పవర్ m ఆన్ బోత్ సైడ్స్. n ప్లేస్లో 2m తీసుకుంటే ఇక్కడ మనకి వాల్యూ ఏం వస్తుంది, p2m ఆఫ్ 0 ఈక్వల్ టు, ఇక్కడ n ప్లేస్లో మనకి ఏం తీసుకోవాలి 2m అని తీసుకోవాలి. h పవర్ 2m అనే వాల్యూ ఎక్కడ వస్తుంది 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2m మైనస్ 1/2 ఇంటూ 4 ఇంటూ 2 అండ్ సో ఆన్ 2 ఇంటూ 2m ఇంటూ హోల్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ m. ఓకేనమ్మా. సో మల్టిప్లయింగ్ విత్ 2 4 6 అండ్ సో ఆన్ 2mతో మల్టిప్లికేషన్ చేస్తే కనుక p2m ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఇంటూ 3 అండ్ సో ఆన్ 2m మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ 4 అండ్ సో ఆన్ 2m బై 2 into 4 and so on 2m into 2 into 4 and so on 2m into minus 1 whole power 2m. So which is nothing but ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే 2m minus 1 and so on 1 వరకు ఉన్నాయి కాబట్టి వాల్యూస్ మనం ఏమని రాసుకోవచ్చు 2m ఫ్యాక్టోరియల్ 2m minus 1 2m minus 2 and so on up to 1. అంటే మనకి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా కనిపిస్తుందా, which is nothing but 2m ఫ్యాక్టోరియల్ by 2 power m into 2 power mని కామన్ తీస్తే సో 1 into 2 and so on m 2 power n కామన్ తీస్తే 1 into 2 and so on m, which is nothing but 2m factorial into minus 1 whole power n by 2 power m plus n into m factorial into m factorial. Okay na. So which is nothing but 2m factorial into minus 1 whole power m into m by 2 power 2m into m factorial whole square. Okay na. Put n equal to 2m. Put n equal to 2m అయితే m equal to n by 2. So pn of 0 equal to n factorial into minus 1 whole power n by 2 into n factorial by 2 power n into n by 2 whole factorial whole square if n is even. ఒకవేళ n అనేది ఆడ్ అయితే కనుక pn of 0 equal to 0 and for n is even అయితే కనుక pn of 0 equal to minus 1 whole power n by 2 into n factorial by 2 power n into n by 2 whole factorial whole square. ఓకేనమ్మా. సో ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So, thank you.